హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడపు. మనకి ఖమ్మం నుంచి ఇల్లంది వెళ్ళే మనకి మెయిన్ రోడ్ 100 అడుగుల రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో ఫ్లాట్ అనేది సేల్కి ఉందండి, నియర్ శివాయిగూడెం దగ్గర. సో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 150 మీటర్స్ డిస్టెన్స్. మీకు వీడియోలో చూపిస్తాను మెయిన్ రోడ్ నుంచి ఆ ఫ్లాట్ ఎంత దూరం ఉందండి. కార్నర్ బిట్ అండి, చాలా బాగుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫర్దర్గా మీకు ఏదైనా ఫ్లాట్ కొనాలన్నా అమ్మాలన్నా సరే ఈ నెంబర్కి ఒకసారి డయల్ చేస్తే మీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కాల్ రూపంలో వస్తుంది మీకు. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూడొచ్చండి, ఇది మొత్తం కూడా 100 ఫీట్ రోడ్డు. సో వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఈ ఖమ్మం టు ఇల్లందు రోడ్డుకి మనకి 100 ఫీట్ రోడ్డుకి మనకి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది 100 ఫీట్ రోడ్డు. సో ఈ 100 ఫీట్ రోడ్డుకి మనకి ఈ 30 ఫీట్ రోడ్ నుంచి కొంచెం ఒక 100 మీటర్స్ అనేది డిస్టెన్స్ వెళ్తే లోపలికి ఒక ఫ్లాట్ ఉంది. జస్ట్ 100 మీటర్సే, మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర ఉంది. అది చూడొచ్చు, ఇది ఖమ్మం టు ఇల్లందు రోడ్డు. సో 100 అడుగుల రోడ్డు అండి ఇది మొత్తం కూడా. ఆల్రెడీ 38,50,00,000 అనేది శాంక్షన్ అయినాయి, మీకు వీడియోలో చూపిస్తాను. సో చూడండి మీరు. సో మీరు వీడియోలో చూసింది మెయిన్ రోడ్ అండి. సో ఈ మెయిన్ రోడ్డుకి ఖమ్మం టు ఇల్లందు మెయిన్ రోడ్ అనమాట. సో చాలా నియర్లో ఉంటుంది అండి, జస్ట్ మనకి 100 మీటర్స్ టు 150 మీటర్స్ అంతే డిస్టెన్స్. చూడొచ్చు, మీకు వెహికల్స్ కావచ్చు, అలాగే బస్సులు లారీలు తిరిగేది మొత్తం కూడా ఖమ్మం టు ఇల్లందు. ఇది మొత్తం కూడా 100 ఫీట్ రోడ్ అండి, శాంక్షన్ అయింది. 38,50,00,000 అనేది ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది. సో 100 అడుగుల రోడ్డుకి వస్తుంది అనమాట. చాలా రీజనబుల్లో ఉంది. ఇది మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఫ్లాట్ అనేది సేల్కి ఉందండి. సో మీకు బస్ వెళ్ళేది కూడా కనిపిస్తున్నది. మనకి వచ్చే రోడ్ అండి ఇది. సో ఈ రోడ్డు మనకి ఎగ్జాక్ట్లీ 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇలా వస్తే ఏంటంటే మనకి ఫ్లాట్ అనేది సేల్కి ఒకటి ఉందండి. సో ఒకసారి మన దగ్గరికి వెళ్ళి ఫ్లాట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. సో కొంచెం ముందుకు వస్తే ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ అండి. సో 2 రోడ్లో కార్నర్ బిట్ అనమాట. సో ఇది కూడా మనకి 25 ఫీట్ రోడ్డు, ఇది వచ్చేసేమో 30 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్డుకి ప్లస్ ఈ రోడ్డుకి వచ్చేసి మనకి కార్నర్లో ఉంది ఫ్లాట్. సో ఆల్రెడీ మనకి కరెంట్ పోల్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు వీడియోలో. సో చూడొచ్చు మీరు మెయిన్ రోడ్కి ఎంత దగ్గర ఉంటాయి ఏంటి అని చెప్పేసి. చాలా వాకబుల్ డిస్టెన్స్లో అండి అంతా కూడా. సో ఇదంతా కూడా మనకి వెంచర్సే అండి, చూడొచ్చు. ఈ వెంచర్లో మనకి జీపీ లేఅవుట్లో ఫ్లాట్ అనమాట ఇది. సో ఇక్కడ జీపీ లేఅవుట్లో వచ్చేసి మనకి 13,000 అట్లా నడుస్తుందండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి నారాయణ స్కూల్ అనేది కూడా వస్తుంది, గురుకుల నారాయణ స్కూల్. ఆ స్కూల్కి వచ్చేసి మనకి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ఫ్లాట్. చూడొచ్చు మీరు, లొకాలిటీ కూడా మొత్తం వెంచర్సే అండి, ఫాస్ట్ డెవలపింగ్ ఉన్న ఏరియా. సో ఈ లొకేషన్లో మనకి ఈ బిట్ అనేది ఖాళీగా ఉందండి. సో 200 గజాల బిట్ అండి, 36 వెడల్పు వస్తుంది, 50 అనేది లోతు వస్తుంది. సో ఈ బిట్ అనేది సేల్కి ఉంది. సో కొంచెం అనేది చెట్లు మొలిచి వస్తున్నాయి. సో చెట్లకి ఏంటంటే మనకి ఒక 500 ఇచ్చినా సరే మనకి ఏమంటే క్లీన్ చేసి ఇస్తారండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్ రోడ్డు దగ్గర ఉన్నదండి, అది చూసుకోవాలి మనం మెయిన్. ఎందుకంటే మనకి మెయిన్ రోడ్డు దగ్గర ఉంటే కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అది మనం చూసుకోవాలి. సో 500 చూసుకొని మనకి చెట్లు ఉన్నాయి కదా అని అనుకుంటే ఏంటంటే చాలా మీరే లాస్ అయిపోతారు. సో ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చండి. డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి.